ఇలా మనకి గాయత్రి మంత్రం యొక్క సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి సద్బుద్ధి అనేది యాక్టివేట్ అవుతుంది. అంటే మనం ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి వైపు ఆలోచన విధానం మారుతుంది. ఉన్నత స్థాయి బిహేవియర్ ఉంటుంది. హ్మ్. మనం ఆలోచనలో మార్పు ఉంటుంది. ఆటోమేటిక్‌గా మన ప్రవర్తనలో మార్పొస్తూ ఉంటుంది. కాబట్టి ఆలోచనా విధానంలో, ప్రవర్తనలో మార్పు రావడం కోసం మనం గాయత్రి ఉపాసన చేయాలి. ఓకే. గాయత్రి ఉపాసనలో ఏమవుతుంది, మనకు సూర్యుడిలో ఉన్నటువంటి ఆ తేజోశక్తి మన శరీరంలోకి ప్రవేశించి, ఆ సూర్యశక్తి లోపలికి రావటం వల్ల ఎంతో అద్భుతమైనటువంటి శక్తి అనేది, మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. హ్మ్. దీనికి అనేక పద్ధతులు, అనేక విధానాలు ఉన్నాయి. కొంతమంది మాములు పారాయణలాగా చేసుకునే వాళ్ళున్నారు. హ్మ్. ఇప్పుడు మరీ దారుణం ఏంటంటే, ఇప్పుడు ఇంట్లో కాలింగ్ బెల్‌కి గూడా ఆహ్, వస్తుంది. వస్తుంది అదే కదా! గాయత్రి మంత్రం. సో, అది దారుణం. హ్మ్. కాపోతే ఎవరైనా వినొచ్చు. చేసుకోగలిగితే చేసుకోవచ్చు. హ్మ్. పారాయణలాగా చేసుకోవచ్చు. ఉపదేశంలాగా కాకపోయినా. ఓకే. అయితే దీన్ని చేయటం వల్ల ప్రయోజనం ఏంటి హ్మ్. అన్నప్పుడు నా లైఫ్‌లో జరిగిన ఒక సంఘటన